ఉరుకుల పరుగుల జీవితం, పెరుగుతున్న పని భారం, కనిపించని ఒత్తిడి, మారుతున్న ఆహారపు అలవాట్లు వెరసి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో గుండె జబ్బులైతే ప్రతి ఒక్కరికి ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఇక అందులోనూ ముఖ్యంగా చూసుకుంటే ఈ గుండె జబ్బులు వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి, ప్రాథమికంగా ఏం చేస్తే వాళ్ళని బతికించుకోవచ్చు అనేది తెలియక చాలామంది ప్రాణాలు విడుస్తున్నారు. సో ఇలాంటి టైంలో హార్ట్ అటాక్ కానీ, కార్డియాక్ అరెస్ట్ కానీ, కార్డియాక్ అటాక్ కానీ ఇవి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి, ఏం చేస్తే ప్రాణాలు దక్కించుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. డాక్టర్ విజయ్ భాస్కర్ సార్ మనకి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు, ఒక పర్టికులర్ అంటే ఒక ప్రాక్టికల్గా డెమో చూపిస్తారు. ఒకసారి సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇమీడియట్గా అంటే గుండె జబ్బులు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి, అందులో చూసుకుంటే కార్డియాక్ అరెస్ట్, కార్డియాక్ అటాక్ ఇట్లాంటివన్నీ బాగా వస్తున్నాయి. అవి వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రాక్టికల్గా ఏం చేయాలి ఒక డెమో ద్వారా మాకు చూపించండి సార్. కార్డియాక్ స్ట్రోక్, గుండెపోటు అంటే అది మనకు సమయం ఇస్తుంది. ఎందుకంటే 3 రక్తనాళాల్లో 1 or 2 బ్లాక్ అవుతాయి కాబట్టి తనకు నొప్పి తెలుస్తుంది. నొప్పితో పాటు డిఫరెంట్గా కుదుట పడడం, ఆయాసంగా ఉండడం లాంటి సిమ్టమ్స్ కనపడతాయి. కాబట్టి అది పక్కనున్న వ్యక్తికి చెప్పుకోవడం, ఇమ్మీడియట్లీ పక్కనున్న వ్యక్తి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇచ్చి ఆ యొక్క బ్లాక్ని రిలీవ్ చేయడం, లేదంటే ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్ట్ చేయడం వలన బతికించవచ్చు. కార్డియాక్ అరెస్ట్ అన్నది సడన్గా పడిపోతాడు, కాన్షియస్లో ఉండడు, పల్సు ఉండదు, గుండె కొట్టుకోదు, ఊపిరి కూడా కనబడదు. దాన్నే మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ కుమార్ యాక్టర్ బెంగళూరులో, తారక రత్న యాక్టర్ తెలంగాణలో, అలాగే గౌతమ్ మినిస్టర్, ఈ 3 ఎగ్జాంపుల్సే మనకు తెలుస్తుంది ఏంటంటే సడన్గా పడిపోయి లేవలేదు. అలాగే చాలామంది యంగ్ పిల్లలు, 13 ఏళ్ళ అమ్మాయి, ఇవాళ 38 ఏళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు, ఇలాగా ఎన్నో కేసెస్ మేము ఈ కోవిడ్ తర్వాత, అంటే కోవిడ్కు ముందు కూడా చూసాము, కానీ కోవిడ్ తర్వాత ఎక్కువగా చూస్తున్నాం. సో కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు పూర్తిగా కూలబడిపోయిన వ్యక్తికి వితిన్ 3 minutesలో మనం సిపిఆర్ చేయగలిగితే, అది గోల్డెన్ మినిట్స్ అంటాం. వితిన్ 3 minutesలో మనం సిపిఆర్ చేయగలిగితే బ్రెయిన్కు రక్త ప్రసారం రివోక్ అయితే మళ్ళీ బ్రెయిన్ యొక్క కణాలు పనిచేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ గోల్డెన్ 3 minutesలోనే మనం ఈ సిపిఆర్ అనేది చేయాలి. సో మన పక్కనున్న వ్యక్తి పడిపోయి ఉంటాడు, స్పృహ లేదు, పల్స్ లేదు, బీపీ లేదు, ఇవి ఎలా తెలుసుకోవాలి? 10 సెకండ్లలో ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 10 నిమిషాలు కాదండి, 10 సెకండ్లో ఈ యొక్క గుండె కొట్టుకుంటున్నదా లేదా, ఊపిరితిత్తులు ఆడుతున్నాయా లేదా, తను బ్రెయిన్ పనిచేస్తుందంటే కాన్షియస్ ఉన్నాడా లేదా. సో మనం ఇక్కడ డెమో చేస్తున్నామండి. చూడండి మీరు, ఒక వ్యక్తి మీ పక్కన పడి ఉంటాడు, ఆ వ్యక్తిని ఒక మంచి ప్లేస్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంటే ఇష్టం వచ్చిన చోట్లో చేయకూడదు సిపిఆర్, చేసే ప్లేసు నిటారంగా ఉండాలి. అలాగే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫస్ట్ మనం కాన్ఫిడెంట్గా ఉంటే ఆ వ్యక్తిని బతికించడానికి ఆస్కారం ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ధైర్యాన్ని తీసుకొని మనం మోకాళ్ళ మీద కూర్చోవాలి. మన మోకాళ్ళ మీద ఆ వ్యక్తి యొక్క రైట్ సైడ్ కూర్చోవాలి, లెఫ్ట్ సైడ్ కాదు, రైట్ సైడ్ కూర్చోవాలి ఎప్పుడైనా. సో ఆ వ్యక్తి, ఆ కూలబడిన వ్యక్తి యొక్క రైట్ సైడ్ అతను ముందు నిటారుగా మంచి ప్లేస్లో పడుకోబెట్టి ఆయనకు రైట్ సైడు మోకాళ్ళ మీద కూర్చోవాలి. మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు మీరు పొజిషన్ ముందు తట్టండి, ఇలా బాబులే బాబులే పేరు చెప్పమ్మా, బాబు పేరు చెప్పమ్మా అని తట్టాలి. తట్టినప్పుడు అతను కాన్షియస్ ఉంటే పేరు చెప్పగలుగుతాడు, కాన్షియస్ లేదనుకో చెప్పలేడు. సో డీప్ స్టిమ్యులస్ ఇవ్వాలి. డీప్ స్టిమ్యులస్ అంటే ఈ ముక్కును పిండాలి. ముక్కును పిండినప్పుడు స్టిమ్యులస్ ఉంటుంది, ఆ స్టిమ్యులస్ తోటి లేచి పేరు చెప్పగలుగుతాడు. లేకపోతే ఈ చెవిని పిండాలి, చెవిని పిండితో కూడా సెన్సిటివ్ ఏరియా కాబట్టి కొంత కాన్షియస్కి వచ్చి పేరు చెప్పడం మొదలెడతాడు. సో ఆ విధంగా కూడా మనం ఆయన యొక్క కాన్షియస్ లెవెల్స్ తెలుసుకోవాలి. తట్టడము, గిల్లడం, ఈ పైన కూడా ఆయన రెస్పాండ్ కావట్లేదు అంటే ఆయన కంప్లీట్ అన్కాన్షియస్లో ఉన్నాడు, అంటే కొమాటోస్లో ఉన్నాడు. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఊపిరి. అసలు ఊపిరి ఉందా లేదా, ఊపిరి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఛాతీ, ఈ కడుపు ఆడుతూ ఉంటుంది ఊపిరి తీసుకున్నప్పుడు. ఆ వ్యత్యాసం ఉందా లేదా అన్నది చూడాలి. సపోజ్ ఈ ఛాతీ, కడుపు మూమెంట్ లేదంటే ఊపిరి తీసుకోవడం లేదు. ఇంకా సెన్సిటివ్గా కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే
ఈ 2 వేళ్ళని మీరు ముక్కు దగ్గర పెట్టండి. ఆ బ్లోయింగ్ గాలి పీల్చుకునే, అంటే ఎవరైతే క్రిటికల్ కండిషన్లు ఉంటారో ఎక్కువ ఊపిరి తీసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ బ్లోయింగ్ ఉందా లేదా, ఆ బ్లోయింగ్ ఇక్కడ మన వేళ్ళకు తగలకపోతే, ఆ గాలి మనకు తగలట్లేదంటే ఊపిరి లేదు. ఇంకా సెన్సిటివ్గా తెలుసుకోవాలంటే మన చెంపని తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టాలి. అప్పుడు కూడా మనకు బ్లోయింగ్ లేదంటే కంప్లీట్ ఊపిరితిత్తులు పని చేయడం ఆగిపోయింది. సో దాంతో మనకు ఊపిరితిత్తులు పనిచేయటం లేదన్నది అర్థమైంది. దాని తర్వాత మనము 2 వేళ్ళని తీసుకొని, మన 2-3 వేళ్ళని తీసుకొని మణికట్టు దగ్గర ఈ యొక్క అదర్ సైడ్ చివరి సైడ్ ఉండే ఎముక ఉంటుంది. ఆ ఎముకకి ఎగనిస్ట్గా 3 వేళ్ళు పెట్టినప్పుడు మనకు పల్స్ తెలుస్తుంది. ఈ పల్స్ ఉందా లేదా ఫస్ట్ రిస్ట్లో చూడండి. ఇక్కడ దొరకలే, ఇంకా మీరు డైరెక్ట్ మన ఊపిరి తీసుకునే గొట్టం ఉంటుంది. ఈ ఊపిరి తీసుకునే గొట్టంకు ఈ కండరానికి మధ్యలో బోన్కు ఒత్తి మీరు ప్రెస్ చేస్తే పల్స్ కనబడుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఈ యొక్క మధ్యలో ఊపిరి తీసుకునే గొట్టం ట్రెక్కి అంటాము. ఇక్కడ కండరం ఉంటుంది, దీనికి రెండింటికి మధ్యలో వేలు పెడితే మీకు ఈ యొక్క పల్సేషన్స్ తెలుస్తుంది. సో ఇక్కడ కూడా పల్స్ లేదు, అంటే గుండె నియరెస్ట్ రక్తనాళం ఇది కాబట్టి ఇక్కడ కూడా పల్స్ లేదంటే గుండె కొట్టుకోవటం లేదు. సో వ్యక్తి అన్కాన్షియస్ కొమాటోజ్లో ఉన్నాడు, ముక్కులో గాలి పీసుకోవటం లేదు, ఊపిరితిత్తులు కంప్లీట్ పనిచేయడం మానేసినవి, గుండె కొట్టుకోవటం లేదంటే పల్స్ లేదు. సో ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ ఇదంతా మీకు 10 సెకండ్లలో చేయాలి, 10 నిమిషాలు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ టెస్ట్ అంతా 10 సెకండ్లో చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ రీసస్టేషన్ మొదలెట్టాలి. అంటే కంప్లీట్ కార్డియా పల్మనరీ రీసస్టేషన్ అంటాం. సో మనం మోకాళ్ళ మీద కూర్చుంటామండి. వ్యక్తి యొక్క, నేను ఇక్కడ టేబుల్ మీద చూపెడుతున్నాను కానీ మనం మోకాళ్ళ మీద ఎలా చూస్తామంటే, ఇలా మనం వ్యక్తిని పడుకోబెట్టి మోకాళ్ళ మీద కూర్చొని మనము ఈ యొక్క కుడి చెయ్యి ఈ ఛాతీకి మధ్యలో ఎముక మీద పెట్టాలి. ఎందుకంటే ఎముక కిందనే ఇది మన హార్ట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ని దీన్ని లాక్ చేయాలి, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్లో కూర్చోవాలి, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్లో చేయి పెట్టాలి, నిప్పుల దగ్గర మిడిల్ ఫింగర్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తూ గంటకు 130 సార్లు కంప్రెషన్స్ ఇవ్వాలి, నిమిషానికి 130 సార్లు కంప్రెషన్స్ ఇవ్వాలి, 30 సార్లు ఊపిరి ఇవ్వాలి. సో 30 సార్ల కంప్రెషన్ అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 4 25 26 27 28 29 30 30 సార్లు ఫస్ట్ షెడ్యూల్లో ఇచ్చిన తర్వాత గట్టిగా గాలి తీసుకొని ముక్కును మూయాలి, లీక్ కాకుండా. బ్లో గట్టిగా మనం గాలి వదిలిపెట్టాలి, ముక్కును మూసి తలని కొంచెం ఎత్తి ఇలా 30 సార్లు కంప్రెషను, 5 నుంచి 6 సార్లు ఎయిర్ బ్లో ఇవ్వటం వలన ఊపిరితిత్తులు గుండె యొక్క స్టిమ్యులేషన్ ఏర్పడి మళ్ళీ ఊపిరితిత్తులు గుండె పనిచేయడం మొదలెడితే వితిన్ 3 మినిట్స్లో ఈ ప్రక్రియ మీరు చేయగలిగితే మనకు తిరిగి గుండె ఊపిరితిత్తులు పనిచేయడం మొదలెడితే రక్త ప్రసాదం బ్రెయిన్కు అవయాలకు చేరుకొని మనిషి బతికే ఆస్కారం ఉంటుంది. సపోజ్ ఈ లోపల మనం 108 కాల్ చేసి అంబులెన్స్ తెప్పించుకోవడము, అంబులెన్స్లో డీఫిబ్రిలేటర్ ఉంటుంది, వెంటిలేటర్ ఉంటుంది, ఇంట్యుబేషన్ ట్యూబ్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉంటాయి. సో డీఫిబ్రిలేటర్ ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చి రికవర్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇలా మనం సిపిఆర్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇది డాక్టర్ విజయభాస్కర్ సార్ చెప్తుంది. అయితే ముఖ్యంగా మనం అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ మనకు తెలిసిన వాళ్ళు మన కనుచూపు మేరలో ఎవరన్నా ఉన్న పలంగా కుప్పకూలిపోతే కనుక ఇమీడియట్గా అది ఈవెన్ కార్డియాక్ అరెస్ట్ అయినా కానీ వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇమీడియట్గా ఆ మనిషి దగ్గరికి వెళ్ళి సార్ చెప్పినట్లు కనుక మనం చేస్తే ఆ మనిషి ప్రాణం సేవ్ చేసినట్లు అవుతుంది. అంటే ఇమీడియట్గా మనం చేసే ఒక ప్రాథమిక చికిత్స, ఆ తర్వాత 108కి ఫోన్ చేయడం కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి సమాచారం ఇస్తే కనుక అతని ప్రాణాలు అయితే ఖచ్చితంగా నిలబెట్టవచ్చు. ఖచ్చితంగా సార్ చెప్పిన ఈ విధానాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే మనం ఒక జీవితాన్ని అయితే సేవ్ చేసిన వాళ్ళు అవుతాం.